నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించే అంత ఇష్టమా అని. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో ఢీ జోడీ. ఈసారి ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఢీ జోడీ ఐకాన్ స్టార్ థీమ్ ఫస్ట్ హాఫ్ మాత్రమే మనం చూసాం, సెకండ్ హాఫ్ ఈ రోజు చూడబోతున్నాం. రెడీయా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ఢీ జోడీ. సో సెకండ్ రౌండ్ లో సోనియా అండ్ సిద్ధు మీ టీం నుంచి ఏ జోడీ రాబోతున్నారు? ఇంత బాగా పర్ఫార్మ్ చేసిన తర్వాత మా దాంట్లో నుంచి కూడా ఒక బుల్లెట్ ని వదలాలి కాబట్టి అనీష్ అండ్ ఆప్తిని వదులుతున్నాం మేము. ఆల్ రైట్, మరి మెంటర్స్ రెడీ, వీళ్ళ సైడ్ నుంచి జోడీ కూడా రెడీ. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అనీష్ అండ్ ఆప్తి. మాస్టర్ ఐకాన్ థీమ్ అంటగా, ఏం ప్లాన్ చేస్తున్నాం? బన్నీ సార్ థీమ్ రా, ఏం చేసిన టాపు లేసిపోయేలా చేయాలి. సరే మాస్టర్, మరి ఏ సాంగ్ చేస్తున్నాం? ఇప్పుడే చెప్పినా కదరా, టాపు లేసిపోద్ది. రెడీ సౌండ్. నువ్వే బయటేసి అట్టా గోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే, చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే, చాకొచ్చి మ్యాంగో పోస్తే ఊడిస్తున్నావే పట్టెలు లాగేస్తున్నావే పిల్ల పొంగే పొంగే పూరిలా రామోగేమో తమ్ముళ్ళ జటి జాన అల్లుళ్ళ ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే అమ్మో బ్రేకుల్లేని లోరీలా రాయే రాయే రాకాసి అట్టనం వేసి గుండె తవ్వేస్తే రారో రారో చిటికేసి షట్టు మడతేసి కాలరిగరేస్తే లేసిపోతే కాటుకే చాపకే
జతిన్ సాంగ్ ఇంట్రడక్షన్ లో వచ్చి చెప్పాడు టాప్ లేచిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తాను, టాప్ లేపేటువంటి సాంగ్ కి అని చెప్పి అదే లెవెల్లో జోడీతో పర్ఫార్మ్ చేయించాడు. సూపర్ గైస్. ఇప్పుడు మన జడ్జెస్ అడుగుదాం ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో. బిగినింగ్ విత్ హన్సిక గారు. For me, this was a Fadu. Anish and Apti. So much energy. So many lifts. I was blown away. It was a blockbuster for me. It was a Fadu act for me. Apti, you have so much energy. You know, when you come on stage, you look very quiet, innocent. When the music starts, you are wildfire. Thank you so much. Anish, hats off. All the, the lifts and jumps that you've done, they're scary. Overall, it was a blockbuster performance. Too good. Jatin, you look like one hip-hopper, but you deliver something so mass. So that's great. And overall, this was a Fadu act and I thoroughly enjoyed it. Thank you, Hansika garu. Moving on, Ganesh Master. जितिन स्पेशली आपका फ्लिप्स के लिए సూపర్ కొరియోగ్రఫీ, ఎనర్జెటిక్ కొరియోగ్రఫీ. అసలు ఫ్లిప్స్ అయితే గాలిలో ఉన్నారు వాళ్ళు, నాకు తెలిసి మొత్తం సగం పాట అంతా పైనే ఉన్నారు వాళ్ళు. చాలా బాగుంది. సో కమింగ్ టు అనీష్ అండ్ ఆప్తి, చాలా బాగా చేశారు మీరు ఇద్దరు. ఎందుకంటే ఫ్లిప్స్ జోక్ కాదు అసలు. ఏం ఎనర్జీ అసలు, ఈమెనైతే టూ మచ్ ఎనర్జీ యార్. అసలు ఎంత స్ట్రాంగ్ చేస్తుంది మూమెంట్ అంటే, అసలు ఇట్లా కాలు పెడితే జరగట్లేదు, కాలు అంత స్ట్రాంగ్ చేస్తుంది. నిజ బ్లెస్డ్ పీపుల్ యూ టూ. చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. విజయబిని మాస్టర్. అనీష్ అండ్ ఆప్తి ఫస్ట్ లాంచ్ అప్పుడు కూడా యు కిల్డ్ ఇట్. అభి బి మైండ్ బ్లోయింగ్. మైండ్ బ్లోయింగ్ మతలబ్ మైండ్ బ్లోయింగ్ అంటారు కదా, డాన్స్ అప్పుడు ఈ స్టంట్స్ ఏంటి, ఈ ఫీట్స్ ఏంటి అని చెప్పి. బట్ ఈ డాన్స్ లో ఇలాంటి స్టంట్స్ అన్ని మిక్స్ చేస్తే అవుట్పుట్ ఎంత బాగుంటుంది. దట్ క్రెడిట్ గోస్ టు జతిన్. Like I said, jumps you're doing, flips you're doing, but landing is important and your landings are very, very clean. Thank you, sir. For me, this is OG performance. God bless you. Rocket. థ్యాంక్ యూ విజయబిని మాస్టర్. విజిల్ పర్ఫార్మెన్స్, ఫాడు పర్ఫార్మెన్స్, ఓజీ పర్ఫార్మెన్స్ వచ్చేసింది కాబట్టి కంగ్రాచులేషన్స్ యూ గైస్. Round 2 కూడా ముగిసింది. It's voting time now. I request both the team leaders along with the contestants on the stage, please. So judges, it's voting time. Ganesh Master, మీ vote తో begin చేద్దాం. మీ vote ఎవరికి? శశాంక్ అండ్ చైతన్య. విజయబిని మాస్టర్. I'll go with Anish and Aap. కాలర్ ఏంటి కిందకి మడిచావు? అవునబ్బా, ఎందుకు అంత పైకి ఉండాలి, కిందకి. ఇప్పుడు దారిలోకి వచ్చావు. సో ద డిసైడింగ్ ఓట్, హన్సిక గారు మీ ఓట్ ఎవరికి? Shashank and Chaitanya. Whoa! Adi! Congratulations! అండ్ ఈ రౌండ్ లో విన్ అయినందుకు మీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే రౌండ్ 2 లో గెలిచిన వాళ్ళకి 2 స్టార్లు వస్తాయి. సూపర్. And judges, please do the honors. Ganesh Master. Thank you so much and congratulations once again. Thank you. Meeku and me Jodi kuda all the very best for the further rounds. Meeku kuda all the best for the further rounds. Thank you contestants. Meer elli కూర్చోండి. Team leaders ikkade undandi. అదే గెలిచారు. గెలిచిన టీం ఓడిపోయిన టీం ఎలాంటి టాస్క్ ఇవ్వాలి? కసంతో ఒకటేసారి తీర్చుకో సోనియా సిద్ధు మీద. కొంచెం ఏదైనా గట్టిగానే ఇద్దాం. ఈసారి మా ఆవిడ వస్తుంది గట్టిగా. వచ్చిందండి వయ్యారి.
నాకు వీళ్ళ లవ్ స్టోరీ విజువల్ గా కావాలి. విజువల్ గా మీన్స్ వీళ్ళ స్టోరీ అసలు ఫస్ట్ నుంచి వాళ్ళ ఆఫీస్ లో ఎలా కలిశారు, ఎలా ప్రపోజ్ చేశారు, మధ్యలో చిన్న గొడవలు ఎలా, కాల్ కింద వాడు ఎలా పట్టి గోకాడు. ఇన్ఫర్మేషన్ బానే ఉన్నట్టుంది మీకు. ఓకే రెడీ నాన్న, ద స్టేజ్ ఇస్ యువర్స్, ఆల్ ద బెస్ట్. సోనియా అలా తింటోంది, అప్పుడు వెళ్ళాడు సిద్ధు పక్కన కూర్చున్నాడు, కాల్ పెట్టి ఏరా ఫస్ట్ టైం వెళ్ళి గోకేసావా డైరెక్ట్ గా? అంటే అది 4 సంవత్సరాలది 4 నిమిషాల్లో అని చెప్పారు. మరి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో చెయ్యాలి కదా. ఎంత ఫాస్ట్ గా వెళ్ళినా ముందు చూడాలి కదరా, వెంటనే వచ్చి గోకేస్తున్నాడు. ఆడి మొహం కూడా చూడట్లా, ఆడు రావడం కాళ్ళు ఎక్కడున్నాయి అని చెప్పి మొహం చూసి బాగుంది అమ్మాయి అవి ఉంటాయి కదా. నిజంగా ఫస్ట్ టైం ఫీల్ అయింది, ఇప్పుడు ఫీల్ అవ్వగలమో లేదో అని డౌట్ వస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా నువ్వు ఇప్పుడు బోర్ కొట్టేసావని చెప్తున్నాడు రా. అసలు మీరిద్దరు మీ రిలేషన్షిప్ ఏ డేట్ లో స్టార్ట్ అయింది, ఏ నెలలో స్టార్ట్ అయింది, ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? డేట్ చెప్పు చాలు, ఇవన్నీ వద్దు. 2019 జూన్ 17. 18 అనుకుంటా. 18 లో కలిసాం, 19 లో గోకిసావా. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ అలాగా కాలు గోకే, అటు సైడ్ నుంచి ఒక స్మైల్ వచ్చింది. ఏం మాస్టర్, ఆబ్వియస్ గా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని ఇంకా గోకడం మొదలు పెడతాం కదా, సో అదే చేసాం మేము కూడా, ప్రతిరోజు గోకడం మొదలెట్టాం. అసలు నువ్వు అతని చేత గోకించుకోవడానికి పుట్టినట్టు వెంటనే స్మైల్ ఇవ్వడం ఏంటి? ఏదో అనాలి కదా. వెంటనే ఇవ్వాలా, గోకిన తర్వాత ఇచ్చా. మీరు 4 నిమిషాల్లో నవరసాల గురించి చెప్పమంటే మీరు ఓన్లీ శృంగార రసమే మాట్లాడేస్తున్నారు. కాదండి, కాలు గోకడం అంటే ఇంకా శృంగార రసమేనా? అదే కదా, అందులో ఒక భాగం. అది సోనియా చెప్తుందట. ఓకే, సో రోజు ఆఫ్ కోర్స్ గొడవలు అవుతాయి, అప్పుడు కూడా అలా ఇంకా ఎక్కువ. అంటే సిద్ధు ఇప్పుడు చాలా కామ్ గా చాలా నీట్ గా ఉన్నాడు, కానీ అప్పుడు అలా ఉండేవాడు కాదు. హి వాస్ వెరీ అగ్రెసివ్. నాకు అప్పుడేమో తెలియదు, కానీ తొందరలో వీడు ప్రేమిస్తే భరత్ అయితే అవుతాడు. ఇందులో లవ్ ఏదిరా? ఏమయ్యా వాళ్ళకి టాస్క్ ఇమ్మంటే మాకెందుకు అయ్యా ఇబ్బందులు? మా ఆవిడ లవ్ స్టోరీ అంటా ఒకటి ఉంది. థ్యాంక్ యూ టీమ్ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో 2 రౌండ్లు అయిపోయాయి. ఒకటి సోనియా అండ్ సిద్ధు టీం గెలిచింది, ఒకటి ఆది అండ్ అశ్విని టీం గెలిచింది. మరి రౌండ్ 3 ఏ టీం గెలుస్తుంది? ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ రౌండ్ 3. రౌండ్ 3 లో రౌండ్ 2 విన్నర్స్ విల్ డిసైడ్. ఫస్ట్ వచ్చి ఎవరు పర్ఫార్మ్ చేస్తారు అనేది. మీ టీం నుంచి స్టార్ట్ చేస్తున్నారా పర్ఫార్మెన్స్, లేదంటే సోనియా సిద్ధు టీం వాళ్ళ? మా టీం నుంచి. మీ టీం నుంచి పర్ఫార్మెన్స్ ఎవరు రాబోతున్నారు? ఫస్ట్ రితేష్ అండ్ అదీబా వస్తున్నారు. ఆది అండ్ అశ్విని టీం నుంచి రితేష్ అండ్ అదీబా పర్ఫార్మ్ చేయడానికి రాబోతున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. ఏంట్రా నీ గొడవ? హైదరాబాద్ ఎప్పుడు వస్తావురా? ఎందుకు బే? నిన్ను బాగా కుమ్మాలి. ఇప్పుడే కొంతమందిని కుమ్మే, డెఫినెట్ గా వస్తా. కుమ్మేస్తున్నా. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో, ఈ లక్కనేది బలుగమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నా పలివు నన్ను నమ్ము. ఎంతగానే ఎదురు చూడి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరి దేవుడా దాని తలో పటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీసివే. బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్మో, లోన గంటలుగా జరిగిందే నమ్మో, దిమ్మ తిరిగి నా దిమ్మండు సిమ్మో.
అంటే గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే చిన్నగా చినుకు తుంపరడితే కుండ పుటగా తుఫాను తెస్తివే మాటగా మల్లె పువ్వు నడిగితే ముటగా పుల తొటగా పైనొచ్చి పడితివే బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను సుట్టుకొంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకొంటివే పెళ్లి నిండా నన్ను తీసి పట్టు పెట్టుకొంటివే కాలి కింది పువ్వు నేను నెత్తి నెట్టుకొంటివే జడ్జెస్ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, అలా ఈ జోడీకి సుదర్శన్ లాంటి ఒక కొరియోగ్రాఫర్ దొరకటం అండ్ సుదర్శన్ కి ఇలాంటి ఒక అద్భుతమైన జోడీ దొరకటం ఇస్ ద మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పాలి. విజయ్ బెన్నీ మాస్టర్, ఈ మ్యాజికల్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? రితేష్ యాజ్ ఇట్ ఈస్ గా ముందు రౌండ్ లో చెప్పాను, వెరీ గుడ్ డాన్సర్, వెరీ గుడ్ పర్ఫార్మర్. ఈ రోజు మాత్రం అదీబా ఫ్రమ్ ద స్టార్ట్, అదీబా ఈవెన్ ఐస్ వర్ డాన్సింగ్. థ్యాంక్ యూ సార్. అండ్ కొరియోగ్రఫీ చాలా బాగా చేసావు సుదర్శన్. బాయ్స్ ని ప్రాపర్ గా యూస్ చేసావు, అంటే వాళ్ళ హ్యాట్స్ తో పాటు ఏమేం చేయొచ్చు, ఇంకా హ్యాట్స్ తో దాని మించి ఏం చేయలేము, మొత్తం అన్ని చేసేసావు. అండ్ స్టేజ్ ని బాగా యూస్ చేశారు. అండ్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుంది, స్మాల్ జెస్చర్స్ వెరీ క్యూట్ గా ఉన్నాయి. అండ్ స్పెషల్లీ హర్ దిస్ థింగ్ వాస్ వెరీ బ్యూటిఫుల్. ఐ లైక్ దట్. అండ్ ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ బ్యూటిఫుల్ ట్రాక్ ఐ వాంట్ టు కమ్ దేర్ అండ్ డాన్స్ విత్ హర్ ఫస్ట్. స్మాల్ బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను సుట్టుకొంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకొంటివే బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను సుట్టుకొంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకొంటివే. కుర్రాళ్ళు, విజయ్ బిన్నీ మాస్టర్ డి జడ్జ్ అయిన తర్వాత కంటెస్టెంట్ తో చేసినటువంటి ఫస్ట్ పాట గట్టిగా వేసుకోండి రావు. థ్యాంక్ యూ బిన్నీ మాస్టర్, ఆ లవ్లీ గ్లిమ్స్ కోసం కూడా. హన్సిక గారు ప్లీజ్. Firstly, today you're looking like a doll. Just like the song, you're looking so beautiful and you've performed so well. It was very difficult to get my eyes off you, but Ritesh, wow, you were very good on stage. For me, this was a fadu. It was just a very cute act. I love this song personally. It was very well performed. And yeah, like I said, you're one of my favorite choreographers and I'm really looking forward for much more. Thank you so Good luck guys. Thank you Hansika garu. Ganesh master, చాలా బాగుంది కొరియోగ్రఫీ, నీట్ గా చాలా నీట్ గా చేసావు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, అందంగా ఉంది. ఇంకా క్రిటికల్ మూమెంట్స్ ఉన్నాయి, క్రిటికల్ వావ్ మూమెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏమో హోల్డ్ చేయడం, ఒకటి మెట్ల మీద నుంచి రావడం, ఒకటి బ్యాక్ వేసి పట్టుకోవడం. నేను డీలో చూడలే ఇప్పుడు. రితేష్, అదిబా, మీరిద్దరు చాలా బాగా చేశారు. నిజంగా ఆ మూమెంట్స్ అంతా చేయడం ఈజీ కాదు. నీ మీద ఆమె కాన్ఫిడెంట్ ఉండాలా, ఆమె మీద నీకు కాన్ఫిడెంట్ ఉండాలా. సూపర్. ద బిలీవ్నెస్, ద బోత్, మీ ఇద్దరిది బిలీవ్నెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మరి ఎక్ బార్ ఓ కర్తే లాక్, అది ఒక్కసారి. సో దోనో కే లియే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్ అండ్ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది రితేష్ కి. రితేష్ ఏంటంటే ఒక్కసారి సాంగ్ ఫస్ట్ నుంచి ప్లే చేయండి. ఏంట్రా నీ గొడవ? హైదరాబాద్ ఎప్పుడు వస్తావురా? ఎందుకు బే? నిన్ను బాగా కుమ్మాలి. ఇప్పుడే కొంతమందిని కుమ్మే, డెఫినెట్ గా వస్తా. కుమ్మేసుకుందాం. భయ్యా एक बार बता दो ना, भैया एक बार बता दो ना. భయ్యా ఎక్ బార్ లేదు అందులో. एक बार बोल के बता दो, क्या बोल रहा मैं बोल दूं. ఏంట్రా నీ గోళ? ఏంట్రా నీ గోళ? అగోరా. ఇప్పుడే కొంతమందిని కుమ్మా, ఇప్పుడే మందిర్ కుమ్మా.
ఇప్పుడే కొంతమందిని కుమ్మా. ఇప్పుడే నందిని కుమ్మా. నందిరే అరే నందు కాదు, ఇప్పుడే కొంతమందిని కుమ్మా. ఇప్పుడే కొంతమందిని కుమ్మా. నువ్వు చెప్పేలో పాడొచ్చి కుమ్ముతాడు నిన్ను. డెఫినెట్ గా వస్తా. డెఫినెట్స్ గా వస్తా. డెఫినెట్స్ గా వస్తా. ఏ లాంగ్వేజ్ ఇది? కుమ్మేసుకుందో రా. नहीं गाली जैसा लग रहा है. గాలి కాదురా, ఇది బాడీ లాంగ్వేజ్. కుమ్మేసుకుందాం మోలేతో. అది కుమ్మేసుకుందాం రా. కుమ్మేసుకుందారా. కుమ్మేసుకుందారా. థ్యాంక్ యూ సో మచ్ రితేష్ అండ్ ఆదిబా. ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. మరి ఐకాన్ స్టార్ టీమ్ రౌండ్ 3 లో మొదటి పర్ఫార్మెన్స్ అయిపోయింది. మరి లాస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధు అండ్ సోనియా టీం నుంచి వస్తున్నటువంటి జోడి ఎవరు? ఆది అన్నని కుమ్మారు కాబట్టి మా సైడ్ నుంచి ఆది అన్నని కుమ్మడానికి ఇసూబ్ అమూల్యని పంపిస్తున్నాం. ఆల్రైట్, సో సిద్ధు అండ్ సోనియా టీం నుంచి రౌండ్ 3 లో ఆఖరి పర్ఫార్మెన్స్ చేయడానికి ఇసూబ్ అండ్ అమూల్య రాబోతున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెం. నా డ్రీమ్ ఎలాగైనా సరే ఈ నేషనల్ అవార్డుని దక్కించుకోవాలి. నేను నువ్వు అనుకున్నంత ఈజీగా దొరకనుగా. అయితే చూడు, నా పర్ఫార్మెన్స్ తో నిన్ను మెప్పించి దక్కించుకుంటాను. కాకతీయ విజయ ధ్వజ విక్రమ విజేత. ఎందుకొచ్చావు చెప్తా. బెస్ట్ యాక్టర్ కింద నేషనల్ అవార్డు ఎవరికి వచ్చిందని చెక్ చేస్తే ఒక్క తెలుగు పేరు కూడా లేదు. అది నా మనసులో బాగా ఉండిపోయింది. ఇది నేను రౌండప్ చేసి దీన్ని కొట్టాలి. నీకు విషయం తెలుసా, నేను చూస్తూ బతికేయచ్చు. వాడిన ఆయుధం వజ్రాయుధం. మాస్ మాస్. మోన గన్నారెడ్డి. బెట్టో వీడు రవీంద్ర నారాయణ్. డీజే హలో బన్నీ, నేను డైరెక్టర్ సుకుమార్ని మాట్లాడుతున్నాను. చెప్పు సుక్కు, మనం ఒక మూవీ చేయబోతున్నాం. టైటిల్ పుష్ప. బన్నీ, స్టోరీ ఏంటంటే పుష్ప పక్కా తెలుగు. ఇందులో నీకు ఒక లోపం ఉంటుంది. భుజం పైకి లేపే ఉంచాలి. ముల్లేటి పుష్పరాజ్. యాక్షన్. చెబితే మా బాస్ చంపేస్తాడా. వన్ మోర్. చెబితే మా బాస్ చంపేస్తాడా. షార్ట్ ఓకే. బన్నీ, ఇప్పుడు మూవీ సిగ్నేచర్. యాక్షన్. తగ్గేదేలే, ఒకటి తక్కువైంది. బన్నీ, భుజం అస్సలు దిగకూడదు. కెమెరా ముందుకు వచ్చినప్పుడు నీకు నేషనల్ అవార్డు మాత్రమే గుర్తుకు రావాలి. యాక్షన్. ఇంకా వన్ మోర్. బన్నీ ఫోకస్. బన్నీ షోల్డర్ దించొద్దు. యాక్షన్. ఒక పర్సనల్ ఇన్సిడెంట్ జరిగింది. నాకు ఒక షోల్డర్ ఇంజరీ అయింది. బిడ్డ ఒకటి తక్కువైంది. బిడ్డ పుష్ప ఇప్పటి వరకు లెక్క తప్పిందలే. బిడ్డ ఇది నా అడ్డ. గొడ్డలోడ తీస్తా. తిప్పాక ఇట్టాగే ఉంటది ఎవరికైనా. నీ ఒంటి మీద గొడ్డలు లేవో, నా ఒంటి మీద గొడ్డలు లేవో. ఆడు కూలోడుగా ఉన్నప్పుడు ఆడు రేంజ్ ఏంటి తెలిసిన నీకా?
ఇప్పుడు ఇందులోకి వెళ్ళాల్సిన బుల్లెట్ అది ఎక్కువై ఉండాలి. ఇది సార్ నా బ్రాండ్. 2023 National Award winner goes to icon star Allu Arjun. ఈ నేషనల్ అవార్డు నా ఒక్కడిదే కాదు, మన తెలుగు ఇండస్ట్రీ అందరిది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. జడ్జెస్, ఒక పవర్ ప్యాక్డ్ సినిమా చూసిన తర్వాత ఫైనల్ క్లైమాక్స్ అద్దరిపోతే ఒక హై వస్తుంది కదా, నాకు ఈ పాట చూసినప్పుడు అలాంటి హై వచ్చింది క్లైమాక్స్ చూసినప్పుడు. సో జడ్జెస్, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? బిగినింగ్ విత్ గణేష్ మాస్టర్. కాన్సెప్ట్ బాగా నచ్చింది, థీమ్ తీసుకున్న విధానం బాగా నచ్చింది. నిజంగానే ఇప్పుడు మన ఇండియా అందరు కూడా వెయిట్ చేస్తారు ఆయనకి ఇంకో బెస్ట్ అవార్డు రావాలా. మేబీ అతి త్వరలో ఆస్కార్ కూడా వచ్చేయాలి ఆయనకి. అది మీరు చూపించారు దీని మీద. బాగుంది, వేరియేషన్ బాగుంది. లాస్ట్ అయితే అదిరిపోయింది. బాయ్స్, గ్రేట్ బాయ్స్ మీరందరూ. ఎనర్జీ లెవెల్ అన్ని సూపర్ గా ఉన్నాయి. బోత్ చక్కర యాప్ దోనో మిల్కే. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థాంక్యూ మాస్టర్. థాంక్యూ గణేష్ మాస్టర్. విజయపిని మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్ట్ గురించి చెప్పాలంటే మంచి కాన్సెప్ట్. అంటే బన్నీ గారు జర్నీ చూపించారు. ఆ జర్నీ చాలా ఇన్స్పైరింగ్ ఎంతో మందికి. ఆయన ఏం ఒక్కసారి అనుకుంటే ఏదైనా సాధిస్తారన్నది. సో అంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్, అంత బ్యూటిఫుల్ యాక్ట్ తీసుకున్నారు. కొంచెం జస్ట్ ప్రాక్టీస్ మీద ఇంకొంచెం వర్క్ చేయాల్సింది. అక్కడక్కడ చిన్న క్లమ్సీగా ఉంది. బట్ ఓవరాల్ బ్యూటిఫుల్. అంటే సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ హిట్. ఫస్ట్ హాఫ్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇంకా బాగా. సో నెక్స్ట్ టైం మోర్ ప్రాక్టీస్ అండ్ గివ్ యువర్ బెస్ట్. అండ్ బన్నీ గారి గురించి రెండు బ్యూటిఫుల్ థింగ్స్ ఏంటంటే ఆయన నేషనల్ అవార్డ్ ని ఏం చేసి కొట్టడం, రెండోది అది మనందరికి, మన హీరోలందరికీ డెడికేట్ చేయడం. సో థ్యాంక్ యూ బన్నీ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. హన్సిక గారు. యాక్ట్ అచ్చా థా బట్ ఇంకా और చేయాలి. Overall, we saw Bunny's full journey in the act. It was a great idea, but there's too much happening. Wish you guys all the best and a little more practice. Okay? Thank you. Good luck, guys. Thank you so much, Hansika garu. This is Ben Amulya. All the very best, guys. All right, round 3 kuda complete అయిపోయింది. Round 3 లో రెండు performances kuda finish అయిపోయాయి. కాబట్టి now I request both the team leaders along with the contestants onto the stage, please. జడ్జెస్, రౌండ్ 3 లో ఈ జోడీల పర్ఫార్మెన్స్ లో ఏ జోడీ పర్ఫార్మెన్స్ మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది, ఏ జోడీకి ఆ 3 స్టార్స్ రాబోతున్నాయో తెలుసుకునేటువంటి టైం. గణేష్ మాస్టర్, మీ ఓట్. రితేష్ అండ్ ఆదిప. కంగ్రాచులేషన్. విజయపిని మాస్టర్. రితేష్ అండ్ అదీప. Superb, 2 words. Can you do the honors, Hansika garu? I'll come there. Absolutely. First, me vote, and next, do the honors for us.
థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. ఆది అండ్ అశ్విని కంగ్రాచులేషన్స్, రౌండ్ 3 విన్నర్స్ మీరే. బాయ్స్ సీస మూత తీసింగ్స్ గ్లాసుల మందు పోసింగ్స్ గట గట తాగింగ్స్ ఎంజాయ్ పండుగో ఎంజాయ్ పండుగో. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. సో మై డియర్ లవ్లీ ఆడియన్స్, చూశారు కదా ఈ వారం ఐకాన్ స్టార్ థీమ్ లో మన జోడీలు ఎర్రకొట్టి చేతిలో పెట్టేశారు పర్ఫార్మెన్సెస్. తిరిగి వచ్చే వారం మరిన్ని సూపర్ డూపర్ పర్ఫార్మెన్సెస్ తో నేను మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.